Hello, hello, hello. Welcome to lecture 2 South America lakes and mountains. ఓకే, ఇందులో సౌత్ అమెరికన్ కాంటినెంట్ యొక్క ఇంపార్టెంట్ లేక్స్ చూద్దాం, మౌంటైన్స్ చూద్దాం, అలాగే అక్కడ ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్ చూద్దాం. ఓకే, సో లాస్ట్ లెక్చర్ రివైజ్ చేసిన తర్వాత ఈ లెక్చర్లో రండి, లేకపోతే అనవసరంగా బర్డన్లా ఉంటుంది మీకు. ఈ సిరీస్ బర్డన్ కోసం కాదు, ఫ్రెష్నెస్ కోసం తెచ్చాము. ఓకే, ఒక అంటే మజా రావాలి చదువుతున్నప్పుడు, అదే నా కాన్సెప్ట్. ఓకే, అదే పాలిటీ, ఎకనామీ చదివి చదివి కొంచెం బుర్ర స్ట్రెస్ ఉంటుంది. సో జియోగ్రఫీలో స్ట్రెస్ పోవాలి, ఇంకా రాకూడదు. ఓకే, నోట్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేశాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్? ఓకే, లెట్ us స్టార్ట్ ద లెక్చర్ నౌ. Sayin, and important place here is Kourou, Kourou. This is Suriname. This is Guyana capital Georgetown. Suriname capital Paramaribo. గువానా, ఫ్రెంచ్ గువానా టచ్ అవుతుందా రెండిటికి? నో, టచింగ్ లేదు. ఎందుకంటే సురినామ్ ఉంది కాబట్టి. ఇది వెనిజువేలా. వెనిజువేలాలో ఒక ఫేమస్ ప్లేస్ లేక్ మరకైబో. దీని క్యాపిటల్ కరాకస్. ఈ సి షేప్లో కనిపిస్తుంది కదా, ఈ సి షేప్లో ఏంటి? కొలంబియా, సిఓఎల్ఓ. క్యాపిటల్ బోగోటా, బిఓజిఓ. ఓకే, కొలంబియా ఇస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా విచ్ టచెస్ బోత్ పసిఫిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్. క్లియర్? దిస్ స్మాల్ కంట్రీ ఈజ్ ఈక్వెడోర్. దిస్ స్మాల్ కంట్రీ ఈజ్ ఈక్వెడోర్. క్యాపిటల్ ఏంటి? క్విటో. ఈక్వెడోర్కి పసిఫిక్ ఓషన్లో వచ్చిన ఐలాండ్ ఉంది, దాని పేరేంటి? గ్యాలపగోస్ ఐలాండ్. గ్యాలపగోస్ ఐలాండ్. ఇది పేరు. పేరు క్యాపిటల్ ఏంటి? పేరు క్యాపిటల్ ఈజ్ లీమా. పేరు క్యాపిటల్ ఈజ్ లీమా. క్లియర్? ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ నాస్కా ప్లేట్. నాస్కా ప్లేట్. ప్లేట్ టెక్టానిక్స్లో మీరు చదువుతారు ఇది. క్లియర్? సో నౌ లెట్స్ గో టు చిలీ. చిలీ ఇంపార్టెంట్ క్యాపిటల్ ఏంటి ఇక్కడ? శాంటియాగో. శాంటియాగో. నెక్స్ట్, చుకినామాట అంటే ఏంటి ఇక్కడ? చుకినామ అంటే ఐరన్ మైన్సా, కాపర్ మైన్సా? చుకినామాట అంటే ఐరన్ మైన్సా, కాపర్ మైన్సా? చుకినామాట అంటే కాపర్ మైన్స్. క్లియర్? త్రీ త్రీ ఏంటంటే నెక్స్ట్ ఈజ్ అరికా, ద వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్. డ్రైయెస్ట్ ప్లేస్. దిస్ ఈజ్ కేప్ హార్న్. దిస్ ఈజ్ కేప్ హార్న్. కరెక్ట్గా ఇక్కడ చూస్తే ఈ ట్రయాంగిల్ ఉంటుంది ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ ఏబిసి ట్రయాంగిల్. దిస్ ఈజ్ ద ఫేమస్ లిథియం ట్రయాంగిల్. దిస్ ఈజ్ ద ఫేమస్ లిథియం ట్రయాంగిల్. ఓకే, చీలీకి కూడా ఇక్కడ ఐలాండ్స్ ఉంది. ఏంటది? ఈస్టర్ ఐలాండ్స్. ఈస్టర్ ఐలాండ్స్. నెక్స్ట్, ఇప్పుడు వాట్ ఆర్ ద టూ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఆఫ్ సౌత్ అమెరికా? సార్ నాకు తెలుసు సార్, వాటి పేర్లు బొలీవియా ఒకటి, పరాగ్వాయ్ ఒకటి. పరాగ్వాయ్ క్యాపిటల్ ఏంటి సార్? పరాగ్వాయ్ క్యాపిటల్ అనేది అసూన్షియన్. బొలీవియా క్యాపిటల్ ఏంటి సార్? లాపాస్. సారీ, బొలీవియా క్యాపిటల్ లాపాస్, పరాగ్వాయ్ క్యాపిటల్ అసూన్షియన్. యురాగ్వాయ్ క్యాపిటల్ Montevideo. Okay, tell me what are the two countries which don't share border with Brazil? Sir, one is Chile, other one is Ecuador. అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి? బ్యూనోస్ ఐరిస్. అర్జెంటీనాకి ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది, దాని పేరు ఏంటి? ఫాక్లాండ్ ఐలాండ్. అంటే ఫాక్లాండ్ పసిఫిక్లో ఉన్నట్ట, అట్లాంటిక్లో ఉన్నట్ట? ఆబ్వియస్లీ అట్లాంటిక్ సార్, జోక్ చేస్తారేంటి సార్? ఓకే సార్, ఓకే సార్. నౌ లెట్ us discuss Brazil in one go. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గీయబోతున్నాను, గమనించండి. చిలీ కవర్ అయిందా? అర్జెంటీనా కవర్ అయిందా? పరాగ్యో కవర్ అయిందా? బ్రెజిల్ కవర్ అయిందా? ఈక్వెటర్ గీస్తే ఈక్వెటర్ మాత్రమే, కొలంబియా మాత్రమే, బ్రెజిల్ మాత్రమే. అంటే ఈక్వెటర్ 3 దేశాల నుంచి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 4 దేశాల నుంచి. అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సావో పోలో. సావో పోలో ఫేమస్ ఎందుకు? ఫెజెండాస్ కోసం. ఫెజెండాస్ అంటే ఏంటి? కాఫీ ప్లాంటేషన్స్. ఫెజెండాస్ అంటే ఏంటి? కాఫీ ప్లాంటేషన్స్. ఇక్కడ పైకి వస్తే ఒక పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ పేరు రియో డి జనేరియో. ఇక్కడ కింద ఒక పోర్ట్ ఉంది, దాని పేరు ఏంటి? దాని పేరు శాంటియాగో. ఆ శాంటియాగో వేరు, చిలీ శాంటియాగో వేరు. క్లియర్? డన్. ఓకే, let us proceed to lakes and mountains. Welcome to the class 2.
ఓకే. సో మీల్ వైన్ డోంట్ ఫర్గెట్ దిస్ ఈజ్ డ్రేక్ ప్యాసేజ్. నేను కూడా మీకు చెప్పాను. చూడండి, ఈ యొక్క ఏరియాని అంటార్క్టికాకి, ఈ యొక్క ఏరియాని మనం ఏంటంటాము? డ్రేక్ ప్యాసేజ్. డ్రేక్ ప్యాసేజ్. దిస్ ఈజ్ పనామా కెనాల్, దిస్ ఈజ్ అట్లాంటిక్, దిస్ ఈజ్ పసిఫిక్. ఓకే, డన్ సార్. ఓకే సార్, డన్ సార్. నెక్స్ట్, లేక్స్ ప్లస్ మౌంటైన్స్. ఇప్పుడు లేక్స్ అనేవి, ఫస్ట్ లేక్ అయితే మీరు చదివే ఉన్నారు. దిస్ ఈజ్ లేక్ మారాకైబో. లేక్ మారాకైబో ఎందుకు ఫేమస్? ఇది ఆయిల్ పోర్ట్ కాబట్టి. రిమెంబర్, లేక్ మారాకైబో, వెనిజువేలా ఈజ్ ఆల్సో కాల్డ్ లైటనింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ పిడుగులు చాలా ఎక్కువ పడతాయి. లైట్నింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, లైట్నింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. దిస్ ఈజ్ స్మాల్ జీకే పాయింట్, నాట్ రిలవెంట్ మచ్ ఫర్ యూపీఎస్సీ, బట్ ఓకే, చదువుతున్నాము కాబట్టి చదివేసాము. నౌ బొలీవియా, దిస్ ఈజ్ బొలీవియా, దిస్ ఈజ్ పెరు. ఈ బార్డర్లోని, నేనేం చెప్తున్నాను, ఈ బార్డర్ ఏరియాలోని ఒక లేక్ కనిపిస్తుంది మీకు. ఆ లేక్ పేరే లేక్ టీటీకాకా. లేక్ టీటీకాకా. లేక్ టీటీకాకా. ఓకే, లేక్ టీటీకాకా. ఆ లేక్ టీటీకాకా యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ద వరల్డ్స్ హైయెస్ట్ నావిగేబుల్ లేక్. అంటే ఎత్తులో ఉంది కానీ అయినా నావిగేబుల్. అది నావిగేబుల్ లేక్ మీన్స్ షిప్స్ కెన్ ట్రావెల్ హియర్. షిప్స్ కెన్ ట్రావెల్ హియర్. నార్మల్గా ఎత్తులో ఉన్న లేక్స్ మీద షిప్స్ ట్రావెల్ అవ్వలేవు. కానీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎత్తులో ఉందైనా ఇట్ ఈస్ నావిగేబుల్. ఇట్ ఈస్ నావిగేబుల్. సో ఏం చెప్పాను, ఇంతవరకు మనం 2 లేక్స్ డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ ఈజ్ లేక్ మారకైబో, సెకండ్ ఈజ్ ఆన్ ద బార్డర్ ఆఫ్ పెరు అండ్ బొలీవియా. ఏం చెప్పాను? పెరు అండ్ బొలీవియా. ఈ బార్డర్ మీద లేక్ టీటీకాకా ఉంది. లేక్ టీటీకాకా. దిస్ టీటీకాకా ఈజ్ హైయెస్ట్ నావిగేబుల్ లేక్ ఇన్ ద వరల్డ్. హైయెస్ట్ నావిగేబుల్ లేక్. ఓకే, ఇప్పుడు బొలీవియాకి వచ్చేస్తే బొలీవియాలో కూడా ఒక లేక్ ఉంది. లేక్ పూపో. లేక్ పూపో. ఈ సంవత్సరం మీరు ఇది ప్లేసెస్ ఇన్ న్యూస్లో చదువుతారు, ఎందుకంటే ఇందులో నీళ్లు ఆరిపోతున్నాయి. క్లియర్, వాటర్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు సివియర్ లెవెల్స్ హియర్. లేక్ పూపో ఎక్కడుంది? బొలీవియా. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ రెడ్యూస్ అవర్ వర్క్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఆన్ ప్లేసెస్ ఇన్ న్యూస్. ఇక్కడే ప్లేసెస్ ఇన్ న్యూస్ కరెంట్గా చదివేస్తే కరెంట్ అఫైర్స్లో అసలు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్. సో వాట్ డిడ్ ఐ సే? లేక్ మారాకైబో. ఈ బార్డర్కి వచ్చేస్తే లేక్ టిటికాకా. బొలీవియా చూస్తే లేక్ పూపో. ఓకే, ఇప్పుడు బ్రెజిల్లో చూస్తే బ్రెజిల్ లేక్ ఈస్ లాగోస్ డి పాటోస్. చూడండి, బ్రెజిల్లో ఈ ఏరియాలో అంటే సముద్రం పక్కన లాగోస్ డి పాటోస్ లేక్ ఉంది. లాగోస్ డి పాటోస్. లాగోస్ వల్ల లాగోస్ లగూన్ గుర్తుంచండి. ఇట్ ఈస్ ఎ లగూన్ లేక్. లగూన్ లేక్ అంటే ఏంటి గైస్? లగూన్ లేక్ అంటే సముద్రం నీళ్ళ లేక్లో వస్తుంది, లేక్ నీళ్ళ సముద్రంలో వెళ్తుంది. అంటే ఇట్ ఈస్ ఓపెన్ టు ఓషన్. ఇట్ ఈస్ ఓపెన్ టు ఓషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో పులికాట్ లేక్, ఇండియాలో వెంబనాథ్ లేక్, ఇండియాలో సష్టంకొట్ట లేక్, సారీ అష్టముడి లేక్. క్లియర్? సో రిమెంబర్ ఇన్ దిస్ వే, లగూన్ లేక్, లగోస్ ది పాథోస్ ఒక లగూన్ లేక్. రిమెంబర్ దిస్ థింగ్. టీటీకాక లగూన్ లేకా? కాదు కదా, ఓషన్ దగ్గర లేదు కదా. మరకైబో కాదు, కొంచెం లోపల ఉంది. ఇది పూపో నో, బట్ లాగోస్ డి పాటోస్, లాగోస్ డి పాటోస్ ఈజ్ లగూన్ లేక్. ఇక్కడ ఉంది, బ్రెజిల్లో ఉంది. క్లియర్? సో దీస్ ఆర్ ద 4 లేక్స్ ఇన్ బ్రెజిల్. వన్స్ అగైన్ చూడండి సార్. లేక్ మారాకైబో ఇన్ వెనిజువేలా, లేక్ టిటికాకా ఆన్ ద బార్డర్ ఆఫ్ పెరు అండ్ బొలీవియా, లేక్ పూపో, లేక్ పూపో అండ్ లాగోస్ డి పాటోస్. లాగోస్ డి పాటోస్. అర్థమైందా? ఓకే సార్. అయితే నార్త్ నుంచి సౌత్ అరేంజ్ చేయమంటే ఏం చేస్తారు? మారకైబో, లాగోస్ డి పాటోస్, టిటికాకా అండ్ పూపో. అరేంజ్ దీస్ లేక్స్ ఇన్ నార్త్ టు సౌత్ డైరెక్షన్. చేయగలరా? కెన్ యూ డూ దిస్?
Yes, sir. I know the country of Peru is upper and Bolivia is niche. Venezuela is upper and Brazil is somewhat niche. Can you do this? I am leaving this to you. Okay? Done, sir? Okay, sir. Now let us do mountains of South America. చూడండి, కరెక్ట్గా చూస్తే ఓకే, లెట్ మీ డూయింగ్ దిస్ మ్యాప్ ఓన్లీ. ఈ ఏరియాలో ఒక ఫోల్డ్ మౌంటైన్ ఉంది. ఎందుకు ఈ మొత్తం మౌంటైన్ ఉంది? సి, ఈ ప్లేట్ మొత్తం కన్వర్జెన్స్ ఏరియాలో ఉంది. కన్వర్జెన్స్ అంటే ఒక ప్లేట్ కిందకి వెళ్తుంది ఇంకో ప్లేట్కి. ఆ ప్లేట్ కిందకి రావడం వల్ల ఈ ఏరియా మొత్తం మౌంటైన్స్ వల్ల అవుతుంది. సో ఎండీస్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్. ఎండీస్ ఆర్ మన హిమాలయాల లాగే ఇది కూడా ఒక ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. అందుకే ఈ చైన్ మొత్తంలో మీకు మౌంటైన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కన్వర్జెన్స్ అవుతుంది. మీకు చెప్పాను కదా ఇక్కడ నాస్కా ప్లేట్ ఉందనేసి. ఆ నాస్కా ప్లేట్ కూడా ఇక్కడ కన్వర్జెన్స్లో ఉంది. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఏంటొస్తుంది? ఈ ఏండీస్ మౌంటైన్, ఇక్కడ ఉన్న మౌంటైన్స్ని ఏండీస్ మౌంటైన్ అంటాము. ఏండీస్ మౌంటైన్ మీరు వినే ఉంటారు. ఏండీస్ మౌంటైన్ క్వశ్చన్ ఏమొస్తుంది? ఏండీస్ మౌంటైన్ ఏ స్టేట్, ఏ కంట్రీస్లో ఉన్నాయి? ఓకే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వెనిజువేలా. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వెనిజువేలా. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వెనిజువేలా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ, ఓకే, somewhat Argentina, okay, and here Bolivia. Done. So this is, so is Andes mountain in Brazil? ఇప్పుడు కూడా చూడండి, సౌత్ అమెరికా చదువుతున్నప్పుడు బ్రెజిల్ని ఒక బెంచ్ మార్క్గా ఉంచుకోండి. ఓకే, ఈ దేశం బ్రెజిల్ని టచ్ చేయడం లేదంటే ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బ్రెజిల్ని టచ్ చేసే దేశాల కన్నా టచ్ చెయ్యలేని దేశాలు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? బ్రెజిల్ ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ హియర్ అండ్ ఎక్కువ న్యూస్లో కూడా బ్రెజిలే ఉంటుంది అన్నిట్లో పోలిస్తే. అందుకే ఒక టాపిక్ చదువుతున్నప్పుడు సార్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే రిమెంబర్ ఎవ్రీథింగ్ అబౌట్ బ్రెజిల్. ఓకే, ఈక్వెడార్ అండ్ చిలీ ఆర్ నాట్ టచింగ్ బ్రెజిల్. ఓకే, బ్రెజిల్ నుంచి ఈక్వెటర్ కూడా పాస్ అవుతుంది, టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కూడా పాస్ అవుతుంది. రిమెంబర్ దీస్ థింగ్స్, రిమెంబర్ దీస్ థింగ్స్. అర్థమైందా? సో వేవవి వీవర్ లైక్ 7 కంట్రీస్ నుంచి పాస్ అవుతుంది. కంట్రీ 1, 2, 3, 4, 5, 6, 7. అర్థమైందా? వెనిజువేలా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, బొలీవియా, చిలీ, అర్జెంటీనా. క్లియర్? ఈ 7 కంట్రీస్ నుంచి ఇండీస్ మౌంటైన్ పాస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం పీక్స్ చదువుదాం. ప్లీజ్ ఫోకస్. నేను ఇప్పుడు చెప్పబోయిన పీక్స్ అన్ని నార్త్ టు సౌత్ డైరెక్షన్లో ఉంటాయి. రిమెంబర్ దిస్. నౌ ద ఫస్ట్ పీక్ హియర్ ఈస్ చిలీ, సారీ, ఈక్వెడార్లో ఫస్ట్ ఈజ్ చింబోరాజో. Okay, the second is Cotopaxi. Chimborazo, Cotopaxi. Remember this. Chimborazo, Cotopaxi. Chimborazo ni Chuquina Mata కలిపికండే. Chuquina Mata వేరు. Chuquina Mata is in Chile, famous for copper mines. Chuquina Mata వేరు, Chimborazo వేరు. Chimborazo is in Ecuador. Mount Cotopaxi is in Ecuador. ఇప్పుడు పేరుకు వచ్చేస్తే ఇక్కడ మిస్టీ ఉంటుంది. మిస్టీ, ఇక్కడ హువాస్కరన్, HUASCARAN. సారీ, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మన చెత్తబండి వచ్చింది, ప్లీజ్ బేర్ విత్ మీ. ఈక్వెడర్లో చింబోరాజో, ఈక్వెడర్లో కోటోపాక్సి, పేరులో మిస్టీ, పేరులో హువాస్కరన్. నార్త్ టు సౌత్ డైరెక్షన్లో చూడండి. ఫస్ట్ చింబోరాజో, కోటోపాక్సి, మిస్టీ, హువాస్కరన్. భయం వేస్తుందా? ఎలా గుర్తుంటారనేసి ఫస్ట్ భయపడండి. 10 minutes వెళ్ళండి, భయపడండి, మళ్ళీ రండి. లెట్స్ రీస్టార్ట్ ద క్లాస్ దెన్. ఓకే, నేను చెప్పాను కదా, ఫియర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ యువర్ యూపీఎస్సీ జర్నీ. ఫస్ట్ డీల్ విత్ దిస్. మీకు చెప్పాను కదా, మీకు గుర్తింపు చేయడం అది నా రెస్పాన్సిబిలిటీ. సురేష్ సార్ హ్యాస్ ఎండౌడ్ మీ విత్ దిస్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్? సో
Chimborazo, Cotopaxi. Mishti, Huascaran. Mishti, Huascaran. నెక్స్ట్ చీలీ ప్లస్ అర్జెంటీనాలో చూస్తే ఇక్కడ కూడా ఒక మౌంటైన్స్ ఉంటాయి. మౌంట్ అకోనకాగువా. మౌంట్ అకోనకాగువా. ఓకే, మౌంట్ అకోనకాగువా. చీలీ ప్లస్ అర్జెంటీనాలో ఇక్కడ ఒక మౌంటైన్ ఉంటుంది, అకోనకాగువా. ఇప్పుడు కింద కూడా మౌంటైన్ ఉంటుంది. దిస్ నేమ్ ఈస్ ఓజస్ డెల్ సెలాడో. ఓజస్ డెల్ సెలాడో. పవన్ కళ్యాణ్ సినిమా చూసారా? ఓజీ. అందులో పేరేంటి? ఓజస్ గంభీర. దట్ ఈస్ ద ఓజస్. ఓజస్ డెల్ సెలాడో. ఓజస్ డెల్ సెలాడో. ఓకే, ఇది ఒక డార్మెంట్ వాల్కెనో. ఇది ఒక డార్మెంట్ వాల్కెనో. ఇది ఒక యాక్టివ్ వాల్కెనో. పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్టివ్ వాల్కెనోయే కదా. రిమెంబర్ ఇన్ దట్ వే. ఓజీ, ఓజస్ గంభీర ఈజ్ అన్ యాక్టివ్ వాల్కెనో. క్లియర్? సో మనం 6 మౌంటైన్స్ చదివాం సార్ ఇంతవరకు. కెన్ యూ రిమైండ్ దెమ్? కెన్ యూ రిమైండ్ దెమ్? 1. Chimborazo. Chimborazo. Second is Cotopaxi. Chimborazo, Cotopaxi. పేరు మిస్టీ. పేరులో మిస్టీ. ఇంకోటి హువాస్కరన్. హువాస్కరన్. చీలీలో, చీలీ అండ్ అర్జెంటీనా బార్డర్లోని అకోనకాగువా. అకోనకాగువా. ACONOCAGUA. ఇంకోటి ఓజస్ డెల్ సెలాడో. ఓజస్ డెల్ సెలాడో. సో దీస్ ఆర్ ద 6 మౌంటైన్స్. ఇప్పుడు ఒకవేళ మీకు కార్డిలెరా అంటే, వాట్ ఈస్ కార్డిలెరా? వాట్ ఈస్ కార్డిలెరా? కార్డిలెరా అంటే ఒకే లైన్లో, ఒకే రోలో, ఒకే కాలంలో ఇలా మౌంటైన్స్ అరేంజ్ అయి ఉంటే దీన్ని కార్డిలెరా అని చెప్తాము. చూడండి, ఇదంటే పీక్, ఇదంటే మౌంటైన్ ఆర్ హిల్ రేంజ్, కానీ ఇదంటే ఒకవేళ సిమెట్రీలో అన్ని అరేంజ్ అయి ఉంటే దిస్ ఈస్ కాల్డ్ కార్డిలెరా. సో వేర్ ఈస్ కార్డిలెరా? Cordillera is in Colombia. C for Cordillera, C for Colombia. Clear? Don't forget Chuquina Mata. Please guys, Chuquina Mata is a copper mine. Chuquina Mata ఒక కాపర్ మైన్ ఎక్కడ? చిలీలో. చుకీనా మాటాని చింబురాజుని కలిపికండి. ఓకే, వన్స్ అగైన్, ఈక్వెటర్లో ఫస్ట్ ఈస్ చింబోరాజో, కోటోపాక్సి. పేరులో ఫస్ట్ ఈస్ మిస్టీ, హువాస్కరన్. బార్డర్, చిలీ అర్జెంటీనా బార్డర్లోని ఫస్ట్ ఈస్ అకోనకాగువా, సెకండ్ ఈస్ ఓజస్ డెల్ సెలాడో. ఓజస్ ఒక యాక్టివ్ వాల్కెనో. క్లియర్? కార్డిలెరా అంటే అది కొలంబియా. అది కొలంబియా. డన్. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ అమెరికా? హైయెస్ట్ పీక్, దట్ ఈస్ అకోనకాగువా. దట్ ఈస్ అకోనకాగువా. అకోనకాగువా ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ అమెరికా. డన్. ఒకవేళ హైయెస్ట్ యాక్టివ్ వాల్కెనో వస్తే దట్ ఈస్ ఓజస్ డెల్ సెలాడో. అంటే హైయెస్ట్ పీక్ వస్తే అకోనకాగువా, హైయెస్ట్ యాక్టివ్ వాల్కెనో వస్తే సౌత్ అమెరికాలోనే ఓజస్ డెల్ సెలాడో. ఓకే, డన్. ఇప్పుడు మనం ఒకసారి డెజర్ట్స్ చూద్దాము. చూడండి, నేను డెజర్ట్ చెప్పినప్పుడు ఈ మధ్య జాగ్రఫీలో ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు. ఎందుకు ఇస్తున్నాడు? ఏటి ఇస్తున్నాడు క్వశ్చన్? ఈ డెజర్ట్ ఇక్కడ ఉంటే దానికి కారణం ఏంటి? చూడండి, ఒక డెజర్ట్లా మారుతుంది అంటే దాని కారణం ఎన్ని ఉంటాయి? లెట్ us do some warm up now from Geography Foundation. డెజర్ట్ ఫార్మ్ అయ్యడానికి కారణాలు ఏంటి? ఫస్ట్, మీకు నేను చెప్పాను కదా, చిలీ దగ్గర కోల్డ్ కరెంట్స్ ఉండడం వల్ల, అప్ వెల్లింగ్ వల్ల. ఎందుకంటే కోల్డ్ కరెంట్స్ ఉండడం వల్ల, ఇక్కడ కోల్డ్ ఉండడం వల్ల ఎవాపరేషన్ అవ్వదు. ఇవాపరేషన్ అవ్వకపోవడం వల్ల క్లౌడ్స్ రావు. క్లౌడ్స్ రాకపోవడం వల్ల రెయిన్స్ ఉండవు. రెయిన్స్ రాకపోవడం వల్ల డెజర్ట్స్ ఫామ్ అవుతాయి. అందుకే వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్ ఈజ్ ఇన్ చిలీ, దట్ ఈస్ అరికా. క్లియర్? సముద్రం దగ్గరున్న అది ద వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్. క్లియర్? సో ఒక్క డెజర్ట్ కారణమైతే కోల్డ్ కరెంట్. రెండోది మనకి మౌంటైన్ పక్కన ఉంటాయి, దాన్నే రెయిన్ షాడో అంటాం మనం. రెయిన్ షాడో రీజియన్. ఎందుకు చెప్తాను.
సి, ఇమాజిన్ ఇమాజిన్ దిస్ ఈజ్ మౌంటైన్. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు ఇక్కడ కూర్చున్నారు. ఓకే, విండ్స్ ఇలా వస్తున్నాయి, విండ్స్ ఇలా వస్తున్నాయి. ఈ విండ్స్లో వాటర్ వేపర్ కూడా ఉంది. ఈ వాటర్ వేపర్ అంతా ఈ చట్టాల మీద ఈ చట్టాల మీద క్రాష్ అయిపోయి, ఈ మౌంటైన్స్ మీద క్రాష్ అయిపోయి అక్కడే క్లౌడ్స్ అయి రెయిన్ పంపిస్తుంది. ఇక్కడ మీరు ఉన్నారు, మీకు రెయిన్ వస్తుందా? రావడం లేదు. ఎందుకు? ఆ మొత్తం రెయిన్ మౌంటైన్స్ ఆపేసాయి కాబట్టి. సో దిస్ ఏరియా విల్ బి కాల్డ్ రెయిన్ షాడో ఏరియా ఆఫ్ మౌంటైన్. అంటే రెయిన్ షాడో ఏరియాలో రెయిన్స్ వస్తాయా? రావా? రావు సార్. అందుకే డెజర్ట్ ఫామ్ అవడానికి ఒక కారణం రెయిన్ షాడో ఏరియా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మ్యాప్లో చూసుకోండి. మన ఇండియా మ్యాప్లోని ఇక్కడ అరావలీస్ ఉంటాయి. ఇమాజిన్ అరావలీస్ ఉంటాయి. ఇటువైపు వెళ్తే డెజర్ట్ ఏరియా అనమాట, ఇటువైపు వెళ్తే గ్రీనిష్ ఏరియా. ఎందుకు? వచ్చిన మాన్సూన్లో ప్రతి విండ్ ఏమో ఇక్కడే క్రాష్ అయిపోయి ఇక్కడే వర్షం వచ్చేస్తుంది అరావలీస్ వల్ల. ఇక్కడ వర్షం వెళ్ళడం లేదు, అందుకే డెజర్ట్ ఇక్కడ ఫార్మ్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఆల్సో ఎ ఫినామినా ఆఫ్ డెజర్ట్ ఫార్మేషన్. ఇంకో కారణం ఏంటి? హై ప్రెషర్ ఏరియా. హై ప్రెషర్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచి విండ్ పైకి వెళ్తే వర్షం వస్తుందా? ఒక ఏరియాలో విండ్ కిందకి వస్తే వర్షం వస్తుందా? గమనించండి, ఏం చెప్పాను నేను? విండ్స్ పైకి వెళ్తే వర్షం వస్తుందా? విండ్స్ కిందకి వస్తే వర్షం వస్తుందా? చాలా డీప్ క్వశ్చన్ ఇది. చూడండి, విండ్స్ పైకి వెళ్తేనే కదా వర్షం వస్తుంది. విండ్స్ పైకి ఎప్పుడు వెళ్తాయి? హాట్ వాటర్ ఉంటేనే కదా. ఓకే, హాట్ వాటర్ ఉంటే ఆ హాట్ వాటర్ వేపర్గా మరి పైకి వెళ్తుంది. ఆ వేపర్ పైకి వెళ్తూ కండెన్స్ అవుతుంది. కండెన్స్ అవ్వడం వల్ల క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. క్లౌడ్స్ ఫార్మ్ అవ్వడం వల్ల మళ్ళీ వర్షం కిందకి వస్తుంది. కానీ కోల్డ్ వాటర్ ఉంటే ముందు నుంచే, ఆర్ కోల్డ్ ఎయిర్ ఎప్పుడు కూడా కిందకి రావడానికి చూస్తుంది. అర్థమైందా? కిందకి రావడానికి చూస్తుంది. హై ప్రెషర్ అంటే విండ్ కిందకు వస్తుంది, లో ప్రెషర్ అంటే విండ్ పైకి వెళ్తుంది. ఐ హోప్ ఫౌండేషన్ క్లాస్ మనం చూసాము. ఫౌండేషన్ క్లాస్ అవ్వకపోతే మీకు ఇది అర్థం కాదు. ఓకే, కోల్డ్ ఎయిర్ ఎప్పుడైనా కిందకు వస్తుంది. సో కిందకు వచ్చిన విండ్స్ ఎప్పుడు కూడా వర్షం తేవు. ఎందుకంటే అందులో మాయిశ్చర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, అక్కడ క్లౌడ్స్ ఉండవు. దిస్ ఈజ్ ద రీజన్ ఈ ఏరియా అంతా కూడా హై ప్రెషర్ ఏరియా అనమాట. వరల్డ్స్ హైయెస్ట్ డెజర్ట్స్ అనమాట. వరల్డ్లో అతి పెద్ద డెజర్ట్లు కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ గోబీ డెజర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఈ సౌదీలో ఉన్న డెజర్ట్ అనమాట. ఇది మన సహారా డెజర్ట్. అన్నీ కూడా మీకు ఇక్కడే కనిపిస్తాయి. ఎందుకు? ఇది ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఆస్ట్రేలియాలో ఈ డెజర్ట్ ఇక్కడ ఉంది, చాలా పెద్ద విక్టోరియన్ డెజర్ట్ అనేసి. ఎందుకు ఇలా వస్తుంది? ఎందుకంటే ఇక్కడ విండ్స్ అనేవి కిందకు వస్తున్నాయి, కానీ ఈక్వేటర్లో విండ్స్ అనేవి పైకి వెళ్తున్నాయి. సో దిస్ ఈస్ నాట్ ద ఈక్వేటర్, దిస్ ఈస్ ద ఈక్వేటర్. విండ్స్ పైకి వెళ్తున్నాయి, అందుకే ఇక్కడ వర్షం వస్తుంది, ఇక్కడ వర్షం రాదు. దిస్ ఈస్ కాల్డ్ హై ప్రెషర్ డెజర్ట్ ఫార్మేషన్. ఓకే, సో అర్థమైందా? డెజర్ట్ ఫార్మేషన్కి 3 కారణాలు ఉంటాయి: హై ప్రెషర్, రెయిన్ షాడో అండ్ దిస్. ఇప్పుడు నేను చెప్పబోయింది మీకు ఇలా గుర్తుంచుకోండి. డెజర్ట్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది, ఎందుకు ఫార్మ్ అవుతుంది, ఈ 2 గుర్తుంచుకుంటే మీకు ప్రిలిమ్స్లో ఇబ్బంది రాదు. ఓకే ఓకే సార్. సో ఫస్ట్ డెజర్ట్ ఈజ్ పాటగోనియా డెజర్ట్. సో ఈ ఏరియాలో పాటగోనియా డెజర్ట్ ఉంటుంది. చూడండి, పాటగోనియా డెజర్ట్ కూడా ఓషన్ పక్కనే ఉంది. పాటగోనియా డెజర్ట్ కూడా రెయిన్ షాడోలోనే ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ విండ్స్ అనేవి ఇలా వస్తాయి, మౌంటైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, రెయిన్ షాడో ఇదా? రెయిన్ షాడో అనేది ఆబ్వియస్లీ ఇది సార్. ఎందుకంటే ఇక్కడ వచ్చిన విండ్స్ అన్ని మౌంటైన్స్కి క్రాష్ అయ్యి వర్షం అంతా ఇక్కడ వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ పాటగోనియా డెజర్ట్ ఫార్మ్ అవుతున్నాయి. అంటే సార్ ఇక్కడ మౌంటైన్స్ లేకపోతే ఇక్కడ డెజర్ట్ ఫార్మ్ అవ్వలేదా?
ఎస్, యు ఆర్ కరెక్ట్. ఒకవేళ ఇక్కడ మౌంటైన్స్ ఉండకపోయి ఉంటే ఇక్కడ డెజర్ట్ ఫార్మ్ అయ్యేదే కాదు అసలు. అర్థమైందా? సో రిమెంబర్ దిస్. మీ క్వశ్చన్లో ఏమి ఇస్తాడు? స్టేట్మెంట్ 1, పాటగోనియా డెజర్ట్ సౌత్ అమెరికాలో ఉంది. స్టేట్మెంట్ 2, అక్కడ హై ప్రెషర్ ఉంది, సారీ అక్కడ లో ప్రెషర్ ఉంది, ఆర్ ద ద ఏరియా ఈ సిచ్యువేటెడ్ నియర్ ద హై ప్రెషర్ జోన్. మీకు ఏదైనా ఇవ్వచ్చు స్టేట్మెంట్స్లో. బట్ రిమెంబర్ దిస్, ఇక్కడ ఇక్కడ డెజర్ట్ అనేది హై ప్రెషర్ లో ప్రెషర్ వల్ల కాదు, రెయిన్ షాడో ఏరియా వల్ల. ఓకే, సో దిస్ ఈస్ పాటగోనియా డెజర్ట్ ఫర్ యూ. ఇంకో డెజర్ట్ ఏంటంటే, ద నెక్స్ట్ డెజర్ట్ ఈస్ అటకామా డెజర్ట్. అటకామా డెజర్ట్. ఈ డెజర్ట్ దేని వల్ల? ఈ డెజర్ట్ కోల్డ్ కరెంట్స్ వల్ల. అర్థమైందా? రెండుతో తేడా ఉంది. ఈ డెజర్ట్ దేని వల్ల? రెయిన్ షాడో వల్ల. ఎందుకంటే ఇక్కడ వచ్చిన విండ్స్ ఇక్కడికి రీచ్ అవ్వలేకపోతుంది మౌంటైన్స్ వల్ల. కానీ ఇక్కడ ఎందుకు డెజర్ట్ ఉంది? ఎందుకంటే ఇక్కడ కోల్డ్ కరెంట్స్ ఉంది కాబట్టి. కోల్డ్ కరెంట్స్ వల్ల వాటర్ పైకి వెళ్ళదు. పైకి వెళ్తే నో ఎవాపరేషన్, నో క్లౌడ్స్, నో రెయిన్స్, డెజర్ట్. క్లియర్? సో ఐ హ్యావ్ taught you 2 things here. అటకామా డెజర్ట్, పాటగోనియా డెజర్ట్. ఇది దేని వల్ల మీకు తెలుసు, ఇది దేని వల్ల మీకు తెలుసు. క్లియర్? సార్ ఇంత చదివిన తర్వాత నేను లేక్స్ మర్చిపోయాను సార్. మర్చిపోతే మళ్ళీ చదువుదాం, నో వరీస్. దిస్ border is called Lake Titicaca. This is called Lake Pupo. Okay, this is called Lake Maracaibo. ఓకే, ఒకటి మిగిలింది కదా, ఏంటది? లాగోస్ డి పాటోస్. దిస్ ఏరియా ఇస్ కాల్డ్ లాగోస్ డి పాటోస్. ఇది ఒక లగూన్ లేక్ కూడా, ఓషన్ పక్కన ఉంది కాబట్టి లగూన్ లేక్ కూడా. క్లియర్? సార్ నేను యాక్చువల్గా ఈక్వెడర్ అండ్ చిలీ డస్ నాట్ టచ్ బ్రెజిల్ అనే పాయింట్ మర్చిపోయాను సార్. ఓకే, నేను యాక్చువల్గా బొలీవియా అండ్ పరాగ్యువే ల్యాండ్లో కూడా కనిపిస్తాను మర్చిపోయాను సార్. మర్చిపోతాను సార్, నాకు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలని లేదు సార్. ఓకే సార్, మర్చిపోతాను నేను. నెక్స్ట్, సో నెక్స్ట్ we will read now is rivers plus grasslands. నెక్స్ట్ క్లాస్లో చేద్దామా, దీనిలో చేద్దామా? ఓకే, దీనిలో చేద్దాం, రేపు మళ్ళీ రివైజ్ చేద్దాం. ఓకే, చూడండి, హెవీగా ఉంటే యూ హ్యావ్ ద ఆప్షన్ పాజ్ ద క్లాస్, గో 10 minutes టైం పాస్ చేయండి, తర్వాత మళ్ళీ రండి, ఏం పర్లేదు. స్ట్రెస్ తీసుకొని చదవకండి. స్ట్రెస్ వస్తుందంటే ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ సిరీస్. ఐ డోంట్ సపోర్ట్ యూ వాచింగ్ దిస్ సిరీస్. ఈ సిరీస్ వాచ్ చేస్తారంటేనే మీకు రిలీజ్ అవుతుంది అని అలా ఏం లేదు. క్లియర్? టెన్షన్ వచ్చి స్ట్రెస్ వస్తే వాచ్ చేయకండి. బికాస్ దిస్ సిరీస్ ఈజ్ నాట్ టు మేక్ యూ స్ట్రెస్ బట్ టు మేక్ యూ ఎన్లైటెండ్. ఓకే, నౌ మనం మౌంటైన్స్ చూసాం కదా, లెటర్స్ డూ ప్లాటోస్ నౌ. ప్లాటోస్ కూడా ఇక్కడే ఉంది. సో ప్లాటోస్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. ఇది మీకు చదివే ఉంటారు మీరు యాక్చువల్గా, బట్ లెట్ మీ డూ ఫర్ మై సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఈజ్ ఇంటర్ మౌంటైన్ ప్లాటో. ఇంటర్ మౌంటైన్ అంటే పేరులోనే ఉంది, ఇక్కడ ఒక మౌంటైన్, ఇక్కడ ఒక మౌంటైన్, మధ్యలో ప్లాటో. ఫర్ ఎగ్జాంపుల్ మన టిబెటియన్ ప్లాటో ఇండియా దగ్గర, అంటే 2 మౌంటైన్స్కి మధ్యలో ఉంటుంది. క్లియర్? సెకండ్ ఈజ్ పీడ్మోంట్ ప్లాటో. అంటే ఒక మౌంటైన్ ఉంది, ఇక్కడ ఒక ప్లాటో ఉంది. మీకు అందరూ తెలుసు కదా మౌంటైన్కి ప్లాటోకి తేడా ఏంటి. మౌంటైన్ అనేది కొంచెం పాయింట్ షేప్లో ఉంటుంది, ప్లాటో అనేది కొంచెం టేబుల్ షేప్లో ఉంటుంది. అంతే తేడా. రెండిట్లో ఎత్తు ఉంటుంది, కానీ ఒకటి పాయింటెడ్, ఒకటి ప్లాటో. అంటే ఇక్కడ మనం ఉండొచ్చు, ఇక్కడ మనం ఉండలేము. దిస్ ఈజ్ హ్యాబిటబుల్, దిస్ ఈజ్ నాట్ హ్యాబిటబుల్. డన్ సార్. థర్డ్ వన్ ఈజ్ వాల్కెనిక్ ప్లాటో. వాల్కెనోస్ వల్ల తయారైన ప్లాటోని వాల్కెనిక్ ప్లాటో అంటాము. సింపుల్. యర్. ఫోర్త్ టైప్ కూడా ఉంటుంది, టెక్టానిక్, దట్ వి విల్ నాట్ రీడ్ నౌ. ఓకే, రిమెంబర్ దీస్ 3 టైప్స్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయిన ప్లాటో కూడా మీకు గుర్తించాలి. ఎలాగైతే యూపీఎస్సీ డెజర్ట్లో క్వశ్చన్ అడుగుతుందో, ఆ డెజర్ట్ అక్కడ ఎందుకు ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటకామా డెజర్ట్ ఇక్కడ ఎందుకు ఫార్మ్ అవుతుంది? సార్ పసిఫిక్ ఓషన్లో కోల్డ్ కరెంట్స్ ఉండడం వల్ల. పాటగోనియా ఇక్కడ ఎందుకు ఫార్మ్ అవుతుంది?
సో రెయిన్ షాడో ఏరియా వల్ల ఇలాగే ఒక ప్లాటో ఇక్కడ ఎందుకు ఫార్మ్ అవుతుంది కూడా మీకు అడుగుతాడు స్టేట్మెంట్ 1 అండ్ 2లో. ఎందుకంటే ఆ ఏరియా అక్కడే ఎందుకండి, అది ఏ టైప్లో ఉంది, అర్థమైందా? సో ద ఫస్ట్ ఈజ్ పాటగోనియా ప్లాటో. పాటగోనియా ఒక డెజర్ట్ కూడా, ప్లాటో కూడా. పాటగోనియా ప్లాటో. పాటగోనియా ప్లాటో అనేది ఇక్కడ మౌంటైన్ ఉంది కదా, ఎండిస్ మౌంటైన్. అయితే ఇది ఏ టైప్, ఇది పీడ్మోంట్ టైప్ ఆఫ్ ప్లాటో. పీడ్మోంట్ అంటే మౌంటైన్ పాదాల దగ్గర, పీడ్ అంటే పాదాలు, లెగ్స్, మౌంట్ అంటే మౌంటైన్, మౌంటైన్ పాదాల దగ్గర ఉన్నది పీడ్మోంట్ ప్లాటో. సో పాటగోనియా ప్లాటో అనేది ఇంటర్ మౌంటైనా పీడ్ మౌంటా? ఎలా అసలు ఇంటర్ మౌంటైన్, జోక్ చేస్తున్నారా? ఇక్కడ ఒక మౌంటైనే ఉంది కదా, ఇక్కడ మౌంటైన్స్ లేవు కదా, అది. దిస్ ఈస్ ద ఇంటర్ కనెక్షన్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. ఓకే, ఇది మౌంటైన్, ఇక్కడ ఉన్నది పాటగోనియా ప్లాటో. పాటగోనియా అంటే పీడ్మోంట్ ప్లాటో. క్లియర్? నెక్స్ట్ బొలీవియన్ ప్లాటో. బొలీవియన్ ప్లాటో. క్లియర్? బొలీవియన్ ప్లాటో. నెక్స్ట్ బ్రెజిల్లో రెండు ఉంటాయి సార్, చాలా జాగ్రత్తగా చదవాలి మీరు. బ్రెజిల్లో వన్ ఈజ్ ప్లాటూ ఆఫ్ మ్యాటోగ్రోసో, ప్లాటూ ఆఫ్ మ్యాటోగ్రోసో. సెకండ్ ఈజ్ బోర్బోరిమా ప్లాటో, బోర్బోరిమా ప్లాటో. క్లియర్? ప్లాటూ ఆఫ్ మ్యాటోగ్రోసో, బోర్బోరిమా ప్లాటో. ప్లాటూ ఆఫ్ మ్యాటోగ్రోసో, బోర్బోరిమా ప్లాటో. సో I have told you four plateaus here. పీడ్మోంట్ ప్లాటో ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, మెయిన్స్లో కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. వాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ప్లాటోస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటోస్. అక్కడ ఎగ్జాంపుల్ ఏంటి రాస్తారు. అందుకే ఈ వరల్డ్ జోగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ ఓన్లీ ప్రిలిమ్స్లో కాదు, మెయిన్స్లో కూడా ఉంది. క్లియర్? సో ప్లాటోస్ ఆర్ 3 టైప్స్ సార్: ఇంటర్ మౌంటైన్, పీడ్మోంట్, వాల్కెనిక్ సార్. పీడ్మోంట్ అనేది ఎగ్జాంపుల్ పాటగోనియా సార్. ఇంటర్ మౌంటైన్ మీకు చెప్తాను సార్ తర్వాత, వాల్కెనిక్ కూడా మీకు చెప్తాను సార్ తర్వాత. ఓకే, సో ఫర్ నౌ రిమెంబర్ Patagonia Plateau, Piedmont Plateau, Bolivian Plateau, here Plateau of Mato Grosso, Matogrosso, Plateau Mato Grosso, and Borborema Plateau. Meanwhile, don't forget Lake Popo. Don't forget Titicaca. Don't forget Maracaibo. Don't forget Lagos de Platos. సో రివర్స్ రేపు చేద్దాం. కొంచెం నేను కూడా అలిసిపోయాను, గొంతు బాగాలేదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రివర్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ కవర్ చేద్దాము. డన్? ఓకే సార్, టేక్ కేర్, బాయ్, లవ్ యూ గైస్.